హాయ్ నమస్తే, వెల్కమ్ టు సీఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ మధ్య నన్ను చాలామంది అడిగారు, మీరు స్టోమా బ్యాగ్ చేంజ్ చేసుకునేటప్పుడు మీ ఆవిడ హెల్ప్ చేస్తుందా, మీరే చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారని. క్యాజువల్గా నేనైతే ఇంతకుముందు ఫుల్ వీడియో చేసినా నేను ఎట్లా చేసుకున్నా అని చెప్పేది. కాకపోతే ఈ వీడియోలో మా ఆవిడ నాకు ఎట్లా హెల్ప్ చేస్తుందో చూపిస్తున్నాను కదా, చూడండి. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మా ఆయన అంటే మీకు చూడడానికి ఇది కొంచెం అన్కంఫర్ట్గా అనిపించవచ్చు, కానీ మేమైతే అస్సలు ఫీల్ అవ్వము. మా ఆయన బ్యాగ్ చేంజ్ చేసుకునే టైంలో మా పాప కూడా హెల్ప్ చేస్తాను అంటుందన్నమాట. కాకపోతే ఆయన కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి వద్దులేమ్మ అంటుంటారు. బ్యాగ్ మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు అన్కంఫర్ట్గా ఉండము. బ్యాగ్ ఉంటే బ్యాగ్ లేకుంటే మా ఆయన, బ్యాగ్ ఉంటే మా ఆయన కాదు అని నేను అనుకోలేను కదా. మా ఆయనతో పాటు ఆ బ్యాగ్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. ఏమంటావు? అంతే కదా. కాకపోతే ఇప్పుడు మీకు బ్యాగ్ రిమూవ్ చేసి చూపించలేదు, నేను స్నానం చేసి అంతా షేవ్ చేసి క్లీన్ చేసి తర్వాత తను న్యూ బ్యాగ్ ఫిట్ చేస్తుంది. అంటే కొన్నిసార్లు ఒకటి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది. నార్మల్గా అయితే పర్వాలేదు, కొంచెం స్టమక్ లాగా అనిపిస్తుంది, అయింది కదా కొంచెం, అంటే కొంచెం స్టమక్ లాగా వచ్చింది. కింది సైడు స్టిక్ చేసుకోవడం అది కొంచెం ఇబ్బంది అవుద్ది కొన్నిసార్లు. సో తను ఇట్లా హెల్ప్ చేస్తుంటుంది, తప్పదు ఇంకా. తన కోసం నేను, నా కోసం తను హెల్ప్ లేకపోతే ఏది ముందుకి ఇంత దూరం రాలేను నేను. సో తను అడిగింది నేను అడుగుతాను. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ కనుక వీడియోస్ నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దానివల్ల ఇంకా మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి తను వీడియోస్ చేస్తూ ఉంటాడు. మీ డౌట్స్ క్లియర్ అవుతాయి అన్నమాట. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు నాకు ఏ క్యాన్సర్, నాకు ఏమైందని చెప్పి డౌట్లు ఉండొచ్చు. సో మొదటిసారి చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, నా ఛానల్లో నా క్యాన్సర్ గురించి, నా సర్వైవింగ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు కూడా. సో మీకు నచ్చితే అంటే నేను చాలా ఇట్లా క్యాన్సర్ అవేర్నెస్, భయపడకూడదని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాను. సో మా కంటెంట్ నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కానీ నా సజెషన్ అండి, ఎవరైనా ఇట్లా పేషెంట్లు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు దయచేసి సపోర్ట్ చేయండి.